ఏపీలో ఇది ఇండస్ట్రియల్ పాలిటిక్స్. రాష్ట్రంలో మరో రాజకీయం తెరమీదికి వచ్చింది. తాజాగా అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మర్ సెజ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న రాజకీయాలు అందరినీ నిద్రపోయేలా చేశాయి. ఈ ఘటనలో దారుణంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన వారిని పరామర్శించిన చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేశారంటూ వైసీపీపై విమర్శలు చేశారు. అంతేకాదు పారిశ్రామిక సేఫ్టీ విషయంలో వైసీపీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని కూడా దుయ్యబట్టారు. అయితే ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇది పూర్తిగా కూటమి సర్కారు వైఫల్యం అంటూ సీనియర్ నాయకుడు బోత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. ఇక మరోవైపు టీడీపీ అధికారిక ఎక్స్ లోను వైసీపీని విమర్శిస్తూ పెద్ద ఎత్తున పోస్టు పెట్టారు. వ్యవస్థలను నాశనం చేసిన జగన్ కారణంగా అచ్యుతాపురం సెజ్ ఘటన జరిగిందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ సేఫ్టీ మెజర్ తీసుకోకపోవడంతో పాటు పారిశ్రామికవేత్తలతో రాజీ పడిన కారణంగానే ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుందన్న విమర్శలు గుప్పించారు. దీంతో ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ రెండు కోణాలను పరిశీలిస్తే అసలు వాస్తవం ఏంటనేది డిప్యూటీ సీఎం పవన్ చెప్పిన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. రాజకీయ ఒత్తిళ్లు, పారిశ్రామికవేత్తలు ఎక్కడ వెళ్ళిపోతారన్న భయంతోనే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇది అసలు వాస్తవం. పరిశ్రమలు తీసుకురావడం లేదని, ఉన్న పరిశ్రమలను వెళ్లిపోయేలా చేస్తున్నారని గతంలో వైసీపీ సర్కారుపై టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ వాస్తవం ఏంటి అనేది చూస్తే ఇలాంటి మెజర్మెంట్స్ పాటించాలని కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చినందునే ఆయా కంపెనీలు వెళ్లిపోయాయి. ఓ ప్రముఖ బ్యాటరీల కంపెనీలో కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, బ్యాటరీల్లో వస్తున్న రసాయనాలను పీల్చి కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించినందుకు సదరు కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇక తాజాగా అచ్యుతాపురం సేజ్ లో కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఘటన జరిగిన రోజే సేఫ్టీ తనిఖీలు జరిగాయి. అంతా బాగుందని సర్టిఫికేట్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమై అక్కడ నుంచి వెళ్లిపోయాక గంటలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అంటే అటు వైసీపీ అయినా ఇటు కూటమి ప్రభుత్వం అయినా చేసిన తప్పులు లేవు. ఇవి యాజమాన్యాల లోపం. వీటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే పవన్ చెప్పినట్లు ఎక్కడ పారిపోతాయో అన్న బెంగ సర్కార్లను వేధిస్తోంది. ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. కానీ పరిశ్రమ ప్రమాదాలు కూడా రాజకీయంగా ఆయుధాలు అయ్యాయి అంతే.